మనము బేసిక్స్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను కదా అబౌట్ సెమీ కండక్టర్స్, నెక్స్ట్ ఎనర్జీ బ్యాండ్, ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్, రెసిస్టివిటీ, కండక్టివిటీ అండ్ సిలికాన్ లాటిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఇప్పుడు ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ చూద్దాము. ఓకే, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఒక్క సిలికాన్కి 8 ఎలక్ట్రాన్స్ రావాలి అంటే కోవలెంట్ బాండ్ ఫామ్ చేయాలి విత్ అదర్ సిలికాన్ యాటమ్స్. సో అలా నెంబర్ ఆఫ్ సిలికాన్ యాటమ్స్ జాయిన్ చేస్తే, 1,000,000 ఆఫ్ సిలికాన్ యాటమ్స్ జాయిన్ చేస్తే అప్పుడు దాన్ని లాటిస్ అంటాం. చూడండి, లాటిస్ అంటే వీ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ద లాటిస్. ఇన్ ద సేమ్ వే జర్మనీ యాటమ్స్ కూడా ఇలాగే ఉంటుంది. సో ఇన్ ద అబవ్ అరేంజ్మెంట్ వీ హ్యావ్ 4 కోవలెంట్ బాండ్స్ ఫర్ ఈచ్ సిలికాన్ యాటమ్. అంతే కదా. చూడండి, ఒక సిలికాన్ యాటమ్ తీసుకుంటూ 1 2 3 4 కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి ఫర్ ఈచ్ సిలికాన్ యాటమ్. అండ్ ఈచ్ బాండ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. చూడండి, 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి కాబట్టి మన కాన్ఫిగరేషన్ వచ్చేసి స్టేబుల్ కాన్ఫిగరేషన్ అన్నట్టు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం, జస్ట్ అట్లా ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి. సో మన టాపిక్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ కదా, అదే డిస్కస్ చేద్దాం. ఇంట్రిన్సిక్ అంటే ప్యూర్ సెమీ కండక్టర్స్. ప్యూర్ సెమీ కండక్టర్స్ అంటే ఇప్పుడు మనకి లాటిస్లో సిలికాన్ ఉందనుకోండి, ఓన్లీ సిలికానే ఉండాలి లాటిస్ మొత్తం, వేరే ఏ యాటమ్ యాడ్ అవ్వద్దు. అప్పుడు మనం ప్యూర్ సెమీ కండక్టర్స్ అంటాం. ఇప్పుడు మనము ఈ డయాగ్రామ్లో చూసాం కదా, సిలికాన్ తప్ప ఇంకేమన్నా యాటమ్ ఉందా? చూడండి, అన్ని సిలికాన్సే ఉన్నాయి. అలా ఓన్లీ సిలికాన్ లేదా జర్మేనియం తీసుకుంటే ఓన్లీ జర్మేనియం, వేరే యాటమ్స్ ఏవి లేకపోతే దెన్ దే ఆర్ సెట్ టు బి ప్యూర్ సెమీ కండక్టర్స్ అన్నట్టు. ఇన్ ద అబోవ్ లాటిస్ వీ హ్యావ్ ఓన్లీ సిలికాన్ యాటమ్స్, నో అదర్ యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద లాటిస్. మరి ఫ్రీ ఎలక్ట్రాన్స్కి కూడా దీనికి చూడండి ఎక్స్ట్రా ఎనర్జీ అవసరం లేదు, న్యాచురల్ కాజెస్ వల్ల వస్తుంది. చూడండి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? విచ్ ఆర్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ కండక్షన్ ఆర్ ఓన్లీ డ్యూ టు థర్మల్ అండ్ లైట్. అంటే మన హీట్ అండ్ లైట్ ఎనర్జీ తీసుకొని ఈ ఎలక్ట్రాన్స్ దే విల్ గెయిన్ ఎనర్జీ, బాండ్ని బ్రేక్ చేస్తాయి అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబుల్ అవుతాయి ఫర్ కండక్షన్. ఈ బాండ్స్ ఉన్నాయి కదా, వీటిని బ్రేక్ చేయాలంటే మనం సపరేట్ ఎనర్జీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ న్యాచురల్ కాజెస్ అంటే హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ తీసుకొని ఈ బాండ్స్ అన్నీ బ్రేక్ అయ్యి ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కండక్షన్కి అవైలబుల్గా ఉంటాయి, అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవుతాయి అన్నట్టు. ఇది మనకి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్. నెక్స్ట్, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమైనాయి? ఇంక్రీజ్ అయినాయి, రైట్. కండక్టివిటీ ఇంక్రీజ్ అయినట్టే కదా, ఎందుకంటే టెంపరేచర్ పెరుగుతుంది అంటే థర్మల్ ఎనర్జీ ఇచ్చినామంటే నథింగ్ బట్ టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరిగితే బాండ్స్ బ్రేక్ అయితే ఫ్రీ ఎలక్ట్రాన్స్ వస్తే కండక్టివిటీ పెరుగుతుందని. సిలికాన్ అండ్ జర్మేనియం హ్యావ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. అంతే కదా, టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ ఏమైంది? తగ్గింది. కండక్షన్ ఏమైంది? పెరిగింది. టెంపరేచర్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ తగ్గితే అంటే ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉందనుకోండి, నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అయింది. అలా కాకుండా కండక్టర్స్కి ఏముంటుంది? సెమీ కండక్టర్స్కి నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, కండక్టర్స్కి వచ్చేసి పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంది. అంటే టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. దేంట్లో? కండక్టర్లో. బట్ సెమీ కండక్టర్లో మాత్రం ప్యూర్ సెమీ కండక్టర్లో మాత్రం టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. అవి ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్. ఇప్పుడు ఇంట్రిన్సిక్ అంటే ఏం చెప్పాను? ప్యూర్ సెమీ కండక్టర్స్ ఉంటాయి, మనం ఎలాంటి వేరే యాటమ్స్ ఏవి యాడ్ చేయడం ఆ లాటిస్లో. ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్లో వచ్చేసి ఇంప్యూరిటీ యాటమ్స్ యాడ్ చేస్తాము. నాట్ ఓన్లీ సిలికాన్, అదర్ యాటమ్స్ కూడా యాడ్ చేస్తాం. 2 టైప్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఒకటి పెంటావాలెంట్. పెంటా అంటే ఏంటి? 5. పెంటావాలెంట్ అంటే వ్యాలెన్స్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని పెంటావాలెంట్ అంటారు అన్నట్టు. సో 50A గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని మనకి పీరియాడిక్ టేబుల్లో 50A గ్రూప్ ఉంటుంది కదా, ఆ 50A గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ అన్నట్టు. 50A గ్రూప్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 5 ఎలక్ట్రాన్ యాటమ్, 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంది యాటమ్. ఎగ్జాంపుల్ వచ్చేసి యాంటిమోనీ, ఫాస్ఫరస్, ఆర్సెనిక్. అలాగే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ కూడా ఉంటాయి. ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అంటే ట్రై అన్నారు కదా, అంటే 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే నథింగ్ బట్ 3A గ్రూప్ ఎలిమెంట్స్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్. ఇది 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి బోరాన్, గ్యాలియం, అల్యూమినియం, ఇండియం, ఇవన్నీ. సో మనం ఏం చెప్పాము? ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్లో నాట్ ఓన్లీ సిలికాన్ యాటమ్స్, ఎక్స్ట్రా యాటమ్స్ కూడా యాడ్ చేస్తారని చెప్పాం కదా, అవే ఇంప్యూర్ యాటమ్స్. అవి ఎలా యాడ్ చేస్తారు? యాడెడ్ 1 part in 10 million యాటమ్స్. దాని అర్థం ఏంటంటే 10 million సిలికాన్ యాటమ్స్ తీసుకుంటే అందులో ఒక ఇంప్యూరిటీ యాటమ్ యాడ్ చేస్తాం.
ఇది ప్రపోర్షనాలిటీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం కదా, ఇది ఇంప్యూరే కదా, సెమీ కండక్టర్స్ కావు కదా ఇవి. సో ప్యూర్ సెమీ కండక్టర్స్ కావు, ఇంప్యూర్ సెమీ కండక్టర్స్. ఈ అడిషన్ ఆఫ్ సర్టెన్ ఇంప్యూరిటీ టు ప్యూర్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఈజ్ కాల్డ్ డోపింగ్. ఈ యాడ్ చేసే ప్రాసెస్నే డోపింగ్ అంటాం. చూడండి ఎలా చేస్తున్నాము, ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్కి ఇంప్యూరిటీ యాడ్ చేస్తే ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ అవుతుంది. ఆ ఇంప్యూరిటీస్లో 2 టైప్స్ అన్నట్టు, ఏంటి, పెంటావాలెంట్, ట్రైవాలెంట్. సో ఎక్స్ట్రెన్సిక్ సెమీ ఎన్ టైప్, పీ టైప్. ఎన్ టైప్ ఎప్పుడు వస్తుందంటే పెంటావాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే ఎన్ టైప్ వస్తుంది, ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేస్తే పీ టైప్ వస్తుంది. పెంటావాలెంట్, ట్రైవాలెంట్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో పెంటావాలెంట్ జాయిన్ చేసినప్పుడు ఏమొస్తుంది, సో ఎన్ టైప్ సెమీ కండక్టర్లో ఎన్ టైప్ సెమీ కండక్టర్, పీ టైప్ సెమీ కండక్టర్స్ ఉంటాయి. మనకి డయోడ్లో పిఎన్ జంక్షన్, పిఎన్ అలా ఉంటుంది కదా, అదే పీ అంటే పీ టైప్, ఎన్ అంటే ఎన్ టైప్ అన్నట్టు. సో ఎన్ టైప్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే వెన్ వీ యాడ్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ. పీ టైప్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే వెన్ వీ యాడ్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ. సో పెంటావాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేసినప్పుడు ఎందుకు ఎన్ టైప్, ఎందుకు ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేసినప్పుడు పీ టైప్ అనేది చూద్దాము. చూడండి, ఇక్కడ మనం పెంటావాలెంట్ ఇంప్యూరిటీ యాడ్ చేసాము. పెంటావాలెంట్ అంటే మొత్తం 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్.